ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మళ్ళీ ఒక మార్నింగ్ వ్లాగ్ తోటి అయితే వచ్చానండి. ఇది తెల్లవారుజామున అరౌండ్ 4:30 అలా దాటింది. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అండి ఇది. నేను ఫ్రైడే అయితే వాకలంతా శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటాను. అవన్నీ చూపించలేదు, ఓన్లీ ముగ్గులు మాత్రమే చూపిస్తున్నానండి. ఇదిగోండి లోపలికి వచ్చి లైట్లు వేసుకొని నేను పక్క రూము అలాగే గుమ్మం అది శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి. అవి తొందరగా క్లీన్ చేసేసుకుని ఇదిగోండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఈ రూము ఆ గుమ్మము అటువైపు చిన్న గుమ్మం ఉంటుందండి, అవి క్లీన్ చేసేసుకుని మా బెడ్రూమ్ అయితే నేను మా హస్బెండ్ లేచిన తర్వాత క్లీన్ చేస్తానండి. ఇదిగోండి ఈ లోపుని నేను రన్ అండ్ రష్గా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఈరోజు పిల్లల కోసం నేను గోంగూర పులిహోర అయితే చేశానండి. ఈరోజు ఆల్రెడీ నేను గోంగూర పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడికించి ఉంచుకున్నాను. అది ఫ్రిడ్జ్లో ఉందండి. అందులోంచి ఒక 2-3 స్పూన్లు తీసి మిక్సీ పట్టుకున్నానండి. దీనికోసం అయితే నేను ఇదిగోండి ఒక బాండ్లీలో పోపులన్నీ వేసి వేయించుకుంటున్నానండి. అంటే 2-3 స్పూన్లు వేరుశనగ పలుకులు, అలాగే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిరపకాయలు పాళంగా వేసుకున్నానండి. అలాగే కరివేపాకు వేసుకున్నానండి. వేయించుకుంటానండి. బాగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి లోపల నుంచి దినుసులు అనేవి బాగా వేగుతాయి. అప్పుడు మనం ఇంగు కూడా వేసి ఫైనల్గా బాగా వేయించుకున్న తర్వాత మనము ఏదైతే ఉడికించి ఉంచుకున్నామో గోంగూర పేస్టు అది వేసి బాగా స్పూన్ తోటి ప్రెస్ చేస్తూ కలిపాము అంటే ఈ పోపులకి బాగా పడుతుంది. ఈ గోంగూర అనేది కూడా కొంచెం ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇప్పుడు దాంట్లోనే కాస్తంత పసుపు, మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపేసుకుని మనం ఏదైతే అన్నాన్ని ఉడికించి ఉంచుకున్నామో ఆ అన్నాన్ని శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఈ గోంగూర పులిహోరలోని అన్నం వేసి కలిపేటప్పుడు స్టవ్ మీద మంట సిమ్లో పెట్టి కలుపుకుంటే ఆ అన్నానికి ప్రతి ఒక్క మెతుకి గోంగూర అనేది కూడా అంటేలాగా ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా బాగా కలిపేసుకున్నారంటే చక్కగా మనకి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్సెస్కి ఊరి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడితోటి మనకి కంప్లీట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం మా లంచ్లోకి అయితే కాకరకాయ ఉల్లి మసాలా కూర అయితే వండుతున్నానండి. ఇదిగోండి నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా చూపించట్లేదండి. ఇంకా పోతే మీతో ఒక మాట చెప్పాలండి. ఇంకా ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్లయితే, నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే, నా రొటీన్స్ మీకు ఏమైనా బాగున్నాయి అనిపిస్తే, ఏ ఒక్క చిన్న విషయమైనా మీకు నచ్చుతుంది అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకైతే నేను వ్లాగ్ ఎండ్ అయితే వచ్చేసానండి. ఇదిగోండి ఇంకా మా కర్రీ కూడా ఆల్మోస్ట్ రన్ అవుతూ ఉంది, కానీ నేనైతే ఇంకా వ్లాగ్ ఎండ్కి ఇచ్చేసానండి. సరే అండి, నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సీ యూ సూన్.